ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తారు కదా, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. యాటిట్యూడ్ వీడియో మీ ఫొటోస్తో మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ వీడియో లింక్ అయితే పెట్టుంటాను. వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకొని ఎఫెక్ట్స్ని అండ్ బీట్ మార్క్ని అయితే ఇన్పుట్ చేసేసుకోండి. చేసుకున్న దాన్ని బీట్ మార్క్ని ఓపెన్ చేయండి. ఇలా అయితే ఓపెన్ చేశారు కదా, మీకు వీడియో లింక్ అయితే ఇచ్చాను కదా, ఆ వీడియోని అయితే ఇప్పుడు ఇక్కడ ఎడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే వీడియోని అయితే ఎడ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయితే చేయట్లేదు. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వీడియోని అయితే ఎంచుకోండి. కదా, వీడియో పెట్టుకున్న తర్వాత ఫస్ట్కి అయితే వచ్చేసి ఫోటోని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మీకు నచ్చిన ఫోటోని ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫోటోని అయితే ఈ బీట్ మార్క్ వరకు అయితే జరిపేసుకోండి. ఇలా జరుపుకున్నారు కదా, ఇలా జరుపుకున్న తర్వాత ఫోటోని అయితే కిందన జరిపేసుకోండి. వీడియో లింక్ కింద అయితే పెట్టేసుకున్నారు కదా, పెట్టుకున్న తర్వాత వీడియో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి క్రోమాకీని అయితే యాడ్ చేసేసుకోండి. గ్రీన్లో పెట్టేసుకొని పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసి ఇలా అయితే పెట్టేసుకున్నారంటే ఇలా అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా అయితే చూపిస్తుంది. ఇలా అయితే చూపిస్తుంది వీడియో. అలా ముందుకు వచ్చాక బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసేసుకోండి. మీకు నచ్చిన ఏదో ఒక ఫోటోని అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫొటోస్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటోని అయితే ఇలా బీట్ మార్క్ వరకు అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెద్దదిగా అయితే చేసేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మూడో ఫోటో ఫుల్ స్క్రీన్ చేసి బీట్ మార్క్ వరకు కట్ చేసేసుకోండి. ఇలా మిగతా అన్ని దానికి కూడా ఫొటోస్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఫొటోస్ అయితే ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టేసుకోండి. లాస్ట్ వరకు పెట్టేసుకున్న తర్వాత కొంచెం బ్యాక్ అయితే వచ్చేయండి. సేక్ ఎఫెక్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి. కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి కాపీ అయితే చేసేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫోటో దగ్గరికి అయితే వెళ్ళిపోండి. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. ఇలానే సేమ్ ఒక ఫోటోని వదిలేసి ఇంకో ఫోటోని క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. ఇలా మిగతా ఫొటోస్ కూడా ఒక ఫోటో వదిలేసి మిగతా ఫోటోలకి అయితే పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక ఫోటోని వదిలేసి ఇంకో ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేస్తారు కదా ఎఫెక్ట్స్. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసి సెకండ్ ఫోటో మీద ఉన్న సేక్ ఎఫెక్ట్ని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి కాపీ అయితే చేసేసుకోండి. కాపీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ ఫొటోస్కి అయితే సేక్ ఎఫెక్ట్ పెట్టారు కదా, ఇప్పుడు సెకండ్ ఫొటోస్కి సేక్ ఎఫెక్ట్ పెడదాం.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఫస్ట్ ఎలా అయితే సేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేశారో సేమ్ అలానే సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి సెకండ్ సేక్ ఎఫెక్ట్ని కాపీ చేసేసుకొని బ్యాక్ అయితే వెళ్ళిపోయి బీట్ మార్క్లోకి అయితే వెళ్ళిపోయి సేక్ ఎఫెక్ట్ని అక్కడైతే పేస్ట్ చేసేయండి. సెకండ్ ఫొటోస్కి అన్ని ఫొటోస్కి అలానే సెకండ్ ఫొటోస్కి అయితే పేస్ట్ చేసేయండి. వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇన్పుట్ చేసేసి వీడియో అయితే సేవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్.